హలో హాయ్ అందరికీ నమస్తే హారికరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం. సో మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు నుంచి మా లైఫ్ స్టైల్ అయితే టోటల్గా చేంజ్ అవ్వబోతుంది. ఎలా చేంజ్ అవ్వబోతుందో మేము కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా మీరు చూడాలి అంటే వ్లాగ్లో కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే నేను షాప్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఈ రోజు నుంచి అయితే షాప్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే నేను ఉంటాను. సో ఇంకా మీరు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్గా చూడండి. అమ్మమ్మ షాప్కి వెళ్ళి వస్తానే. బాయ్ జాయ్ బాయ్. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా జాయ్గడ్ అయితే డల్గానే ఉంటున్నాడండి. ఎందుకంటే వాడు ఇండివిజువల్ హౌస్లోకే వచ్చాడు స్టార్టింగ్ మా ఇంటికి. వాడికి నచ్చినట్టుగా ఫ్రీగా ఉండేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు కొంచెం తిరగడానికి బయట చూడడానికి లేక అలా డల్గా ఉంటున్నాడు. ఇంక మా రాజేశ్వరి గారు అయితే రీల్స్ చూసుకుంటున్నారనమాట. ఇంకా జాయ్గడ్ హారికి వెళ్ళిపోయింది కదా, అలాగ ఫీల్ అవుతూ అలాగా నిద్రలో జారుకున్నాడు అనమాట అండి. మొక్కలు నవ్వలేదు, నిద్రకాళ్ళు నిద్రలేవు, పడుకోవడం లేవు. చికెన్ కర్రీ, ఏం కూర? చికెన్ ఫ్రై, టమాటా చారు. It's not today's curry, it's yesterday's curry. నిన్న చికెన్ కూర అంతా అలా ఉండిపోయిందండి. ఇంక దాన్ని ఏపుల్లాగా దగ్గరికి గ్రేవీ లేకుండా ఫ్రైలా చేసేసాం. శుభ్రంగా సారు పెట్టుకుని వేడి అన్నంలో సారు వేసుకుని చికెన్ ఫ్రై నచ్చింది తింటే దిమ్మ తిరిగి బొమ్మ పడిపోద్ది అనమాట. బాల్కనీ అయితే మనకి 3 బాల్కనీస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా కొంచెం క్లియర్ చేయాల్సినవి ఉన్నాయి. బాల్కనీ అయితే మాత్రం చాలా పెద్ద ఉందండి. బాల్కనీ మేకోవర్స్ ఉన్నాయి. బాల్కనీలో పూల మొక్కలు పెట్టుకుని బాల్కనీ మేకోవర్స్ కోసం అని చెప్పి అన్ని తీసుకున్నాం అన్నమాట. నేను కూడా బాల్కనీ మేకోవర్స్ తీసుకున్నాము. మీకు కావాలంటే చెప్పండి, ఈయన కూడా అమ్మేస్తాం. ఈ బాల్కనీ మేకోవర్కి ఆల్రెడీ మనకి కుండీలు అయితే ఇవన్నీ పాత ఇంట్లో ఉన్నాయి. మరి ఇప్పుడు మేడ మీద ఉంటున్నాం కాబట్టి ఆ కుండీల్లో వేసిన నీళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. చూపించకూడదు అప్పుడే, అన్ని చూపించేస్తారేటప్పుడే. ఆ కుండీల్లో నీళ్ళు కిందకి పోకుండా ఉండడం కోసం అని చెప్పి ప్లేట్లు అయితే తీసుకున్నాను కుండీల కింద పెట్టడానికి. అన్నం ఉంటాయి ఎండమ్మ, కొంత కూర ఉంటాయి ఎండమ్మ. కాకపోతే చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇవి ఇంకా కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే సరిపోయేది. అది వచ్చుకున్నట్టు వెళ్ళాలి. అప్పుడు ఏది పెద్ద పక్కన పెట్టే ఇచ్చేసి తిని సైజ్ తెచ్చుకోవచ్చు. ఈ బాల్కనీ తీసేస్తాను, బాగాలేదు. ఓకే నెక్స్ట్ ఈ ప్లేట్లు అయితే అందుకనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ తగిలించుకునే ఆప్షన్ లేదు, ఓసలకి ఎట్టేసుకోవడమే. వాటి కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే ప్లాంట్స్, ఏమన్నా చిన్న చిన్న ప్లాంట్స్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ 2 ఒక కలరు, ఇవి 2 ఒక కలరు, ఇది ఒక కలరు, మొత్తం 3 అనమాట. 3 కలర్స్. నిన్న మా ఏప్రాలు మొక్కలు కొని పంపింది. అయ్యో మమ్మీ ఏమో మొక్కలు కొని పంపించారు. అవి కాకుండా మా అత్తగారు పీక్కుని వచ్చారు. ఎర్రమందారం ఎర్రమందారమే వాటి కోసం కొన్న 2 కుండీలు. ఇందులో మనం ఏంటది
కొత్తిమీర కాదు పుదీనా అలాంటి కొత్తిమీర పుదీనా ఇలాంటివి వేసుకోవడానికి బాగుంటది. అంటే అన్ని కలిపి ఒకే దాంట్లో వేసేయను, డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేద్దాం. స్టేటస్ లో పెట్టు, రేపు అందరూ కూడా ఇప్పుడు స్టేటస్ లో పెట్టు, నువ్వు తీసి రేపు అందరూ కూడా ఫస్ట్ లోకి రండి, అందరూ కలుద్దాం. సపర్మెంట్ సాంగ్ కూడా వీడియో ఇదేంటే రేపడుతున్నారు. చాలా టైం పడదు. మన ఇల్లు మారిన వీడియోలు ఇవన్నీ అయిపోవాలి, అప్పుడు ఈ వీడియో సరే. దీని కింద కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి మళ్ళీ దీని కింద కూడా ఒక ట్రే అనమాట. ఇది నాకు బాగా నచ్చింది అన్నదన్నమాట, కష్టంతో కాదు. ఇదే రేట్ ఎక్కువ అన్నిటికంటే. మీకు ఎవరికైనా పూల మొక్కలు కావాలంటే మేము పెంచుతున్నాము, రండి కొనుక్కోండి వెళ్ళండి. పూల మొక్కలు కూడా ప్రజెంట్ ఉన్నాయి. అయితే మన ఆ ఇంటి దగ్గర నుంచి ఇంటికి తెచ్చినవి అయితే ఇవి ఉన్నాయండి. ఇది కూడా మన ఇంటిది, అలాగే ఇది కూడా మన ఇంటి దగ్గరదే. ఈ మందారం, ఇది ఏ మొక్క? ఇది మందార మొక్క కదా. రేఖ మందారం. ఇది ఏంటి? గులాబీయా? ఇండోర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్ అంట. ఇది ఏంటిది? తులసి. ఇదేంటిది? శంఖం పూలు. శంఖం పూలు. మనీ ప్లాంట్. ఇది గులాబీ మొక్క. అది ఏంటది నార్మల్, అది ఏంటంటే డెకరేటివ్ ప్లాంట్. అది ఇంకోటి, అది OLX లో పెట్టాలి. అది ఓ మొక్క, ఒరే మొక్క. ఇది కూడా OLX లో పెట్టేయాల్సిందే. ఈ పీస్ కూడా OLX లో పెట్టాలి. ఈ పీస్ అదేమో గ్యాస్ కాదు, అంటే ఇంకా మేము డెకరేట్ చేయలేదు కాబట్టి హారిక ఈ బాల్కనీని తనకు నచ్చినట్టుగా వాడుకుంటాను. దీంట్లో మాత్రం ఎవరు తలతో వస్తుందని ముందే చెప్పేసింది. హౌస్ ఫిక్స్ అయిన తర్వాత ఈ బాల్కనీ మాత్రం నాది. అంటే ఇప్పుడు చూడడానికి సామాన్లు అక్కడ అవి ఇక్కడ ఇవి ఇలా చిరాగ్గా ఉన్నాయి, కానీ తనగా డెకరేట్ చేసుకోవడానికి ఒక బడ్జెట్ అయితే ఫిక్స్ అయిందనమాట. అంతా కూడా కొత్త ప్రపంచంలో తయారు చేద్దాం అనమాట. చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కదా, హోమ్ టూర్ అంతా చూపించండి, మీ ఫ్లాట్ అంతా ఎలా ఉందో చూపించండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కదా. సో మొత్తం మేము అనుకున్నట్టుగా మొత్తం అంతా చేసుకున్న తర్వాత అప్పుడు హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను. ఇలా అయితే రోజుకు మొక్క తేయడం, రోజుకు మొక్క వేయడం. నమ్మ మా అత్తగారు ఏం మొక్కలు పూజయ్యి మొరం దవనం అంటండి. ఇక మొరం దవనం అంటాయి. ఇది తెచ్చారనమాట. వాషింగ్ మిషన్ కాసి ఎండ తవ్వాక పెట్టింది, చిన్న ఎండ తవ్వి మళ్ళీ ఏమో లోపల పెట్టేసి. ఈ ఇల్లు మారడాలు, సత్యనారాయణ వ్రతాలు, ఇల్లు సర్దుకోవడాలు, షాప్ పనులు చూసుకోవడాలు వీటిలో పడి మా ఇంటి పెద్దనే కొంచెం అశ్రద్ధ చేసామండి. అశ్రద్ధ చేయడం వల్ల ఏమైందంటే ముళ్ళు అడిపోయిందండి మాట తల.
అదండి జుట్టు అంటే కొంచెం డైలీ దువ్వకపోతే నాట్స్ పట్టేస్తాయి అనమాట అండి. నాట్స్ పట్టేస్తే వీటికి గాలి తగలికి ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. అవి రాకుండానే మనం ముందుగా జాగ్రత్త పడాలి తప్ప వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాటి కోసం ట్రీట్మెంట్ చేయించడం ఇదంతా ఇబ్బంది ఉంటుంది కదా. సో అందుకనే ఇంకా మా జాయిగడు కూడా బూసోళ్ళ తయారయ్యాడు. ఇలా చూసిన సరే కళ్ళు ఎక్కడ కనబడతలేదు, అటు తిరిగితే దేనికి ఉద్దేశం ఉంటాడని భయంతో ఇంక వీడికైతే గ్రూమింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాం. ఇలాగ బాల్కనీ దగ్గర కూర్చుని బయట వెళ్ళే అమ్మాయిల్ని, ఆటోలో బళ్ళని, ఇంకా బయట డాగ్స్ కూడా ఉంటాయి కదండి, వాటిలో చూడడం అంటే ఎంత సరదా ఉండి అయ్యగారికి. ఆ ఇంటి దగ్గర అయితే ఇష్టం వచ్చినట్టు మేడ ఎక్కేసేవాడు, ఇష్టం వచ్చినట్టు కిందకి వెళ్ళిపోయేవాడు, దిగేసేవాడు, తిరిగి మొత్తం అన్న తిరిగేసిన తర్వాత అటు సాటిస్ఫై అయిన తర్వాత పైకి వచ్చి పడుకునేవాడు అనమాట. అయ్యగారు ఇంకా బూసోళ్ళ తయారయ్యారు కదా, ఇంక వీటికి గ్రూమింగ్ చేయించేద్దామని అయితే ఫిక్స్ అయ్యానండి. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ లాగా మన జాయిగడితో స్టార్ట్ అవుతుంది అనమాట అండి. సో ఇప్పుడు నేను జాయిగడి హెయిర్ కటింగ్ చేసాక అయితే వెళ్తున్నాను రాజమండ్రి, కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు కూడా అమ్మ, హారిక, నేను ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం. ఈసారి అయితే నేను ఒక్కనే సింగిల్గా తీసుకెళ్తాను. ఎందుకు అంటే హారికకి అయితే హెల్త్ బాగాలేదు, ఫీవర్ అనమాట అండి. అలా కోల్డ్, బాడీ పెయిన్స్ చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. రాత్రి తెల్లవారు నిద్రలేదు, అందులో దోమలు కూడా చంపేస్తాం ఇక్కడ మస్కిటో లేక. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలా ముందుగానే ఒక రోజు ముందు, 2 రోజుల ముందు ఎలా అపాయింట్మెంట్ అయితే తీసుకుంటామో, సో ఇక్కడ రావడానికి కూడా ముందుగా 2-3 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ అవర్లోనే అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఎందుకంటే క్లీన్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, శానిటైజ్ చేసి ఉంటుంది అని చెప్పి. ఇక్కడైతే మన జాయిగడికి గ్రూమింగ్ అయితే ఎంత చేయాలి, ఎక్కడెక్కడ నాట్స్ పట్టాయి, ఇవన్నీ అయితే చూస్తున్నారనమాట. ఎందుకు రాజమండ్రి రావడం మన కాకినాడలో లేవా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ రావడం చాలా కారణాలు ఉన్నాయండి. बोलो शैम्पू के लिए एक नंबर ఎగ్జాక్ట్గా 10 గంటలకి, ఉదయం 10 గంటలకి అయితే జాయిగాడికి గ్రూమింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. వాడికి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. వాడు కంప్లీట్ గ్రూమింగ్ ఏంటి కటింగ్ చేసేసి, స్నానం చేయించేసి, గోల్డ్ తీసేసి, పాదాల కింద మొత్తం క్లీన్ చేసేసి, చెవులు క్లీన్ చేసి, కళ్ళు క్లీన్ చేసి, మొత్తం అన్నీ ఏంటిది సంబంధానికి వచ్చే ముందు పెళ్ళికొడుకు రెడీ అవుతాడు చూసారా, అలా రెడీ అవుతాడు అనమాట మా వాడు ఇవాళ. సో ఇంకా ఇప్పుడు టైం అయితే 12:10 అయింది. ఇక్కడ నుంచి అంటే జాయిగడి నుంచి వాళ్ళే ఫోన్ చేస్తారనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేస్తారు, మనం వెళ్ళి తీసుకొచ్చేసుకోవడమే. ఈ లోపు నేను ఏం చేశానంటే 10 గంటలకు జాయిగడిని అక్కడ ఇచ్చేసి మన షాప్కి సంబంధించిన కొన్ని సామాన్లు స్టాక్ అయితే కొని వెనకాల డిక్కీలో వేసేసి, సో ఇప్పుడైతే బయటకు వచ్చాను అనమాట. ఇంకో మార్కెట్ ఉంటుంది కదా, అది కాంప్లెక్స్ దగ్గర మార్కెట్ ఉంటుంది కదా, అది వేళ సెలవు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాను, ఒకసారి రౌండ్ వేసాను. మార్కెట్ లేదు, అలాగే ఒక టిఫిన్ సెంటర్ అక్కడెక్కడ దొరుకుతాం, రౌండ్ వేసాను. ఇంకా అక్కడెక్కడ దొరకలేదు. స్టేడియం రోడ్ దగ్గర అయితే ఒకటి దొరికిందనమాట, అక్కడ టిఫిన్ తినేసాను. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి ఫోన్ రాలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. రాజమండ్రి వస్తే గోదావరి గట్టుకి వెళ్ళకుండా వెళ్తాం మన ఇంటికి. తీ హ్యాండ్ బ్రేక్ తీ, ఫస్ట్ గేర్ ఎదరికి వెళ్ళి అంతే గోదావరి గట్టుకి. చలో గోదావరి గట్టు కరెక్ట్గా రూట్ మ్యాప్ పెట్టుకుని గోదావరి గట్టుకు అని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఈ లోపు పక్క నుంచి ఫోన్ వస్తుంది అనమాట, అయిపోయిందని. కరెక్ట్గా 12:10. ఇప్పుడైతే మళ్ళీ జాయిగడ్ దగ్గరికి వెళ్ళి జాయిగడ్ పికప్ చేసుకుని చలో కాకినాడ. ఇంకా గోదావరి గట్టు లేదు. జాయిగడ్ని సుమారుగా ఒక 3 నెలలకు ఒకసారైనా సరే ఈ స్పా సెంటర్కి అయితే తీసుకొస్తాను అనమాట అండి. ఈ ఒక్కసారి తీసుకొచ్చినప్పుడు అవుతుంది కదా ఖర్చు, ఆ ఖర్చులో సగం డబ్బులతో నాకు సంవత్సరం అంతా నా హెయిర్ కటింగ్ సరిపోద్ది అనమాట అండి. అంటే నేను స్పా సెంటర్లోకి ఇలా వెళ్ళనమాట, ఓన్లీ హెయిర్ కటింగ్ అనమాట. సో వీడికి ఒక్కసారి ఖర్చు పెట్టిన దాని సగం డబ్బులతో నాకు సంవత్సరం అంతా హెయిర్ కటింగ్ వచ్చేస్తుంది. అలా ఉంటుంది నీడి మెయింటెనెన్స్. జాయ్ జాయ్ గుండెలు గీకిన బంట్లా ఉన్నాడు మన జాయిగాడు. మొత్తం 0.5 ఉంచి 0.5 ఉంచి మిగతాదంతా కట్ చేస్తారనమాట అండి. ఎదరొచ్చేది కూడా సమ్మర్ కదా, ఇంకా
మనోడు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇంకా దగ్గర కట్ చేశాను అనమాట. ఇదివరకు అయితే షేపులు పెట్టించు అని ఫేస్, ఇప్పుడైతే ఇంకా రౌండ్ షేప్ చేయించాను అనమాట. ఎలా ఉన్నాడు మన జాయిగాడు కామెంట్లో చెప్పండి. చల్లగా స్లీప్ వేస్తారనమాట ఇక్కడ నుంచి, ఎందుకంటే కొంచెం టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది జాయిగడికి. అదే స్పా సెంటర్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అలా అంతా ఇంకోటి ఏంటంటే ఆకలి కూడా పెరిగిపోతుంది అడిగి, ఎందుకు తెలియదు కానీ మొత్తం అంతా వీటికి హెయిర్ కటింగ్ ఇవన్నీ చేయించిన తర్వాత ఆకలి కూడా పెరిగిపోద్ది. ఫుల్గా తింటాడు పడుకుంటాడు అనమాట. 2-3 రోజులు ఫుల్గా వేసేస్తాడు స్లీప్. ఏసీ ఫుల్గా పెట్టేసాను కదా, ఫుల్ స్లీప్ అనమాట. ఇంకా ఓకే, ఇంకా అలా మనం హైవేకి అయితే వస్తాం అనమాట జైల్ రోడ్లోంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం కాకినాడ రాజనగరం వరకు పర్లేదు, నాకు నుంచి నడకమండి బాబు. అయ్యగారికి కాకినాడ వచ్చేసామని తెలిసిపోయినట్టుందండి. కరెక్ట్గా ఎలా కాకినాడ వచ్చాం అయ్యగారు ఫుల్ స్లీప్ వేసి లేచారనమాట. డీప్ స్లీప్, మామూలు స్లీప్ కాదు. గేట్ చూస్తాడు అలా అంతే. ఇంకా అలా బయట చూడటం పనే, బయట ఏ అమ్మాయి కనపడతా ఏటా అని చెప్పేసి అలా చూడటమే. కారులో అలా జర్నీ చేస్తున్నప్పుడు ఇటు బయట ప్రపంచం చూడటం అంటే ఎంత ఇష్టం అండి. వీటి కోసం ఒక ప్లాన్ వేసాను. బీన్ బ్యాగ్ ఒకటి కొనే సీట్లో పడితే దాని మీద కూర్చొని ఎదుర్కొంటా అంతా చూడొచ్చు కదా. ఇలా చూసి కాళ్ళు నొప్పి వస్తాయి కదా అని ప్లాన్ వేసాను. నెక్స్ట్ టైం జర్నీ చేసే లోపు బీన్ బ్యాగ్ కొనేయాలి వీటి కోసం. బ్రష్ చేసావా? బ్రష్ చేసేసావా? లాల పోచించుకున్నావా? పోచించుకున్నావేటి? ఏటమ్మా ఇలాగైపోయిట్రా? ఏ నాని చూపించు, నాని చూపించు, చూపించు మళ్ళీ చూపించాలి. ఇదా చూపించి సార్ నాని చూపించు. అయ్యే నాక ఆకలి అవుతుందా? ఆకలా లేదు, ఇప్పుడు ఆకలి అవుతుందా? ఏంటి పాల్చుకుంటుంది? బొవ్వ తినేసి మా జాయిగడ్ అయితే ఫుల్గా పక్క వేస్తాడనమాట. ఇంక మేము కూడా బోన్ చేసేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అయ్యి ముఖం అన్న స్మెల్ వచ్చేస్తాయని తీసాను. ఎంత ఉండే అంత. 1000 రూపాయలు 600 ఎంత అన్న? అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే, అంటే శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే, అంతే పద్మ గారు ఏం చెప్పారు, గురువు గారు ఏం చెప్పారు, ఇవన్నీ శ్వాస మీద చేసి పెడితే అలా జ్ఞానం వస్తుంది. ధ్యానం కాదండి, ధ్యానం. ధ్యానం ఇప్పుడు ఏంటంటే ఇలా వీడియో చూయక సండే మామయ్య గారి ఇంట్లో అయితే మెడిటేషన్ క్లాసులు అయితే జరుగుతాయి అనమాట అండి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ పిలిచి మామయ్య గారి ఇంట్లో ధ్యానం చేస్తారనమాట ప్రతి ఆదివారం కూడా. ఆవేశానికి సంబంధం లేదు. నేను అప్పుడే అనుకున్నాను వీరబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, జ్ఞానం కనబడలేదు, బయట ఉన్నారు కదా అనుకో. 3 50 82
47 65 ముందు 67 అనేది అమలా చూడు 7 71 నెంబర్ చెప్పు చూసుకోండి నెంబర్ వచ్చిందో లేదో 37 59 71 86 43 వచ్చిందా 64 74 29 28 11 51 22 మధ్యలోనే 69 90 69 ఉండు 90 కిందలేనే అయిపోయింది 61 ఎవరికి మన ఎదురుదినా 88 14 25 రాజేశ్వర్ గారు చూడండి అలాగా ఆడుతున్నారు 68 ఉండు అంట 89 80 మరి ఉండు 9 రెండు తీసారా అయితే 4 36 81 శ్యామ్లా గారు టికెట్ షేక్ అవుతుంది 57 87 పద్మ గారి టికెట్ పారిపోతుంది 60 2 అమ్మ బాబాయ్ 5 రూపాయలు అవుతుంది ఫుల్ ఎంత ఉందా 20 అప్పుడు కూడా రాలేదు ఆదివారం వస్తే మాత్రం ఇలా ఫ్యామిలీతో మాత్రం 100% అయితే నేను స్పెండ్ చేస్తాను అనమాట అండి. అత్తయ్యలతో కానీ వాళ్ళు ఎక్కడ రావడం కానీ మేము అక్కడికి వెళ్ళడం కానీ సో ఇలా అయితే సరదాగా అయితే గడుపుతాం అనమాట. మండే నుంచి సాటర్డే వరకు ఎవరు బతుకు రాలేదు మామూలే కదా. ఇక్కడతో అయిపోలేదండి ఆదివారం హంగామా ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో చూడండి.